వచ్చింది. ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము 2వ భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 191 పేజీ నెంబర్ క్రొత్త నిబంధన పుస్తకము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి సిలువ ధ్యానం కూడికలోకి పిలిచిన ఎల్లరకు సిలువనాథుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రసన్నత, ఆయన సిలువ శక్తి ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అపోస్తలుడైన పౌలు గారు ఈ తిమోతికి రాస్తూ ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి మరి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును. లోకములో మరి అనేకమైన మాటలు ఉంటాయి. సరదాకనో మరి కొన్ని వరుసలు ఉంటాయి, వరుసలను బట్టి చతుర్లు, అవునా కదా? ఇవన్నీ సరదా మాటలు. ఇవన్నీ కూడా మరి కాని మాటలు, లేని మాటలు, ఇవి కూడా తప్పే. నిర్గమకాండం 23వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది స్టార్టింగ్లో, లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్తను మనం కల్పించడం అన్నమాట. ఇవన్నీ అపవిత్రమైన, అందుకనే పౌలు గారు అంటున్నారు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయంలో నిన్ను నీవే ఏం చేయాలంట? సాధకము చేసుకోవాలి. కనుక ఈ సిలువ శ్రమకాల ధ్యానాలు ఎందుకు అని చాలా మంది అంటారు. నేను అంటాను, కొన్ని సంఘాల వారు జరపరు. ఏమో జరుపుతారా? ఎందుకు సిలువని ధ్యానించాలి? ఎందుకంటే యేసుక్రీస్తు వారి సిలువ ద్వారానే విమోచన కార్యం జరిగింది. మనము విమోచింపబడ్డామంటే యేసుక్రీస్తు వారి సిలువ కార్యము తప్ప వేరేదేమీ కాదు. క్రైస్తవ్యము వెల్లడిలోకి వచ్చింది సిలువను బట్టే. సంఘమునకు, క్రైస్తవ సంఘమునకు పునాది సిలువ. అపోస్తలులైన వారు సిలువను గురించి బలముగా ప్రకటించారు. ఆ తర్వాత పునరుద్ధానం గురించి బలముగా ప్రస్తావించి నొక్కానించి మాట్లాడారు. ఎందుకంటే సిలువ వేయబడిన ప్రభువారి ద్వారా మనకి మరి రక్షణ కలుగుతూ ఉంది. ఆయన మరణించి పునరుద్ధానుడై లేచాడు కనుక రేపు సంఘము కూడా సజీవంగానే పరలోకమునికి ఏమవుతుంది? ఆరోహణం అవుతుందని గొప్ప నిరీక్షణ సిలువ కార్యాన్ని బట్టి మనము గ్రహించగలం. అందుకనే మరి దైవభక్తి మనము పెరగాలంటే సిలువను మనము ధ్యానించాలి. సిలువను మనము సమీపంగా రావాలి. ఈ దినము సిలువను వెంబడించిన కొంతమందిని గురించి దినము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే యేసు ప్రభు వారు సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి కొంతమంది స్త్రీలు, యెరూషలేము కుమార్తెలు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. చూద్దాం. లూకాసు వర్తమానము 23వ అధ్యాయము 27-28 వచనాలు చదువుకుందాం. లూకాసు వర్తమానము 23వ అధ్యాయము 27-28 వచనాలు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. అమ్మా, సిలువను అనేక మంది ఏం చేస్తున్నారు? ఉందా లేదా? గొప్ప జన సమూహము, అనేక మంది స్త్రీలు ఆయనను ఏం చేస్తున్నారు? వెంబడిస్తూ ఉన్నారు. సిలువను వెంబడించడాన్ని బట్టే యేసుక్రీస్తు వారు వీరితో మాట్లాడారు ఈ మాట, అవునా కాదా?
యేసుక్రీస్తు వారి శిలువను తలపోసుకుంటూ ఉంటే వారికి దుఃఖం వస్తుంది, వారికి ఏడుపు వస్తుంది. అయ్యో ఈయన ఎంత శ్రమ భరిస్తున్నాడో, ఈయన ఎంత మోయలేని భారము భరిస్తున్నారో అని చెప్పి ప్రభువారిని చూసి వారు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఈ స్త్రీలను చూసి, ఇదిగో శిలువను వెంబడిస్తున్న వీరిని చూసి అంటున్నారు, యెరూషలేము కుమార్తెలారా, ఇదిగో నా కొరకు ఏడవద్దు, మీరు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. అందుకని ఈ దినము శిలువ ధ్యానం కూడికి వచ్చిన వాళ్ళారా, ప్రభు ఇష్టపడే ఈ శ్రమను అనుభవిస్తున్నాడు. మీ కొరకు నా కొరకు పరలోకములో తండ్రి చేత నిర్ణయింపబడి అభిషేకుడుగా ఈ లోకానికి వచ్చాడు. శిలువ కార్యం జరిగించడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు అనగా అర్థము రక్షకుడు అని అర్థము. వేటి నుంచి రక్షిస్తాడు? పాపము నుంచి రక్షిస్తాడు నిన్ను, శాపము నుంచి నిన్ను రక్షిస్తాడు, మరి అంధకార శక్తుల నుంచి నిన్ను రక్షిస్తాడు. కనుక నిన్ను నరకాన్ని పాలు కాకుండా రక్షించి మోక్షమునకు తీసుకువెళ్ళడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఇదే తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పౌలు గారు స్పష్టంగా రాస్తున్నారు 15వ వచనములో. తిమోతికి రాసిన 1వ పత్రిక 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట, ఈ వాక్యము నమ్మదగిన వాక్యము, యోగ్యమైన వాక్యము. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా, ఈ యెరూషలేము కుమార్తెలతో ప్రభు అంటున్నారు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, మంచిదేనమ్మా, ఇదిగో నా వైపు చూసి జాలిగా ఏడవద్దు, నా బాధను చూసి మీరు ఏడవద్దు, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈ శిలువ ధ్యానములు ఏకీపించిన వాళ్ళారా, పిల్లల మాట వినకపోతే బాధ కాదా? బాధే. వారిని కన్నా తల్లిదండ్రులుగా ఎంతో బాధ ఉంటుంది. అయ్యో నా పిల్లలు నా మాట వినట్లేదే, రేపు వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో, అయ్యో మీరు మంచి చెట్లు గుర్తించకపోతే, తెలుసుకోకపోతే రేపు మీరు ఎలా బ్రతకగలరు? అవునా కాదా? నేటి కాలంలో మాట వినని తల్లిదండ్రులు, మరి పిల్లలను బట్టి తల్లిదండ్రులకు ఎంతో దుఃఖం. ఆ బాధ చెప్పే బాధ కాదు. బతిలాడిన ఏంటారు కొంతమంది తిరగబడి కొడతారు కూడా. ఏం చేస్తాం? మనంత అయ్యారు, ఇంకో వాళ్ళని ఏం చెట్టగలము? తిరిగి కొట్టే స్థాయికి తయారైపోయారు. కాబట్టి ప్రభువారు అంటున్నారు, సిలువను వెంబడించడాన్ని బట్టి ఈ సిలువ ధ్యాన కార్యక్రమాలు ఏకీపించు. నీవు ఏడు, నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడు. దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ప్రభువా నీ సిలువను వెంబడిస్తున్నానయ్యా, అయ్యా నన్ను రక్షించావు, నా బిడ్డలను కూడా రక్షించయ్యా, అయ్యా నాకు మంచి మార్గం చూపించావు, రేపు నా బిడ్డలకు కూడా మంచి మార్గంలో నీవు నడిపించు ప్రభు అని చెప్పి ఏం చేయాలా? వేడుకోవాలి. అంతేగాని సిలువను చూసి మనం జాలిపడటం కాదు. సిలువను చూసి మనము రక్షింపబడాల. రక్షింపబడితే ప్రభువుకి సంతోషం. అప్పుడు ప్రభువుకి నువ్వు చిరునవ్వు తెప్పించేదానవు, చిరునవ్వు తెప్పించేవాడుగా ఉంటావు. నువ్వు రక్షింపబడ్డావనుకో, పానీలే నేను చేసిన ఈ గొప్ప సిలువ కార్యాన్ని బట్టి నా బిడ్డలు రక్షింపబడ్డారు, ఇదిగే కదా నేను వచ్చాను, వారి రక్షణలోకి వచ్చారు, అంతకంటే గొప్ప భాగ్యం ఏమున్నది? కాబట్టి కన్నీరు కార్చాలి. మీ పిల్లల కొరకు కన్నీరు కార్చాల. విలాప వాక్యంలో ఉంటుంది, నా కుమార్తె వేకునే లెగువము, నీ కన్నుల నుంచి కన్నీరు కారణము, నీ కను పాపకి ఏమాత్రమో విశ్రమము కలుగునీయకము. కాబట్టి పిల్లల కొరకు ప్రార్థన చేయాలా. దావదాసయ్య గారు అన్నారు, తల్లి ప్రార్థన బిడ్డలకు కంచి వంటిదబ్బా అని అన్నారు. తల్లి ప్రార్థన బిడ్డలకు ఎటువంటిదంట? కంచి వంటిది. మరి రోజు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, చాలా గొప్ప విశ్వాసరాలు. పిల్లలు బహుశా 7-8 తరగతి చదువుతున్నారు. వాళ్ళు పనుకోగానే వాళ్ళ తలగడ దగ్గర మోకరించి గంటన్నర సేపు అలాగ వారి బిడ్డల మీద మరి వారి కొరకు ప్రార్థన చేస్తూ అక్కడే గడిపేది. చూడండి ఎంత మంచి చక్కని అలవాటు. అయ్యా నా బిడ్డల్ని హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా, వారికి మంచి భవిష్యత్తు అయ్యా, వారి వ్యసనాలకు చెడు అలవాట్లకు నాయన బానిసలు అవ్వకుండా వారికి మంచి సన్మార్గులను నడిపించయ్యా. నిన్ను గుర్తిరిగే పిల్లలుగా నాయన, నిన్ను నాయన కలిగిన పిల్లలుగా, నిన్ను చూపించేవారిగా, నిన్ను కలిగి నాయన హృదయం మందు నీ యందు ఆనందించేవారిగా వారికి మంచి భవిష్యత్తు నాయన వారి కొరకు ఏం చేస్తుంది? కన్నీరు విడుచు రోజు ప్రార్థన చేస్తుంది.
నిజంగా అప్పటిలో మంచి ఉద్యోగాలు వచ్చినాయి, చక్కని సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు. నేను చూస్తున్న సజీవ సాక్ష్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన ఎప్పుడు ఏమవుదో వ్యర్థము కాదు. దేవదాసయ్య గారు అన్నారు, అబ్బాయి ప్రార్థన పని చేస్తుంది అని అన్నారు. ప్రార్థన ఏం చేస్తుందంట? పని చేస్తుంది. కాబట్టి ఈ సిలువ శ్రమకాల ధ్యానములకు వచ్చిన వాళ్ళారా, ఏడవండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు. సహజంగా మనకి ఎప్పుడు వస్తుంది? వారి వీరు కొట్టారనో తిట్టారనో వస్తుంది. ఏడు పందేనా? ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే అప్పుడు కూడా మనకి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. నిజమే ప్రభా, నాకు రావాల్సిన శిక్ష నీ మీద వేసుకున్నావయ్యా. అయ్యా, నీ యందు ఏ దోషము లేదు. పిలాతే బహిరంగ సాక్ష్యం ఇచ్చాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అని సభాముఖముగా చేతులు కడిగి వేశాడు. ఎవరో? రాజు అయినటువంటి పిలాతు. అంత పెద్ద రాజు ఆయన్ని పరీక్షించి ఏ దోషం ఆయన యందు లేదన్నారు. దోషం ఎవరిది? నీది, నాది. మన దోషము పోవాలంటే సిలువని వెంబడించాలి. అయ్యగారు అన్నారు, మన దోషంబోనెడా పాపో ఈ సంతాప మరణ వ్యాసంబోచే సోదరా యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా. బోలో క్రీస్తు మహారాజ్ కి. మన దోషము పోవాలంటే సిలువను ఏం చేయాలా? వెంబడించాలి. ఈ మండల కాలము దీక్షతో వస్తున్న వాళ్ళారా, మీ కొరకు ఏడవండి. మీ పిల్లల కొరకు, వారి రక్షణ కొరకు మీరు ఏం చేయాలా? ఇప్పటించే ప్రారంభించండి. కన్నీటికి ఏమున్నది? జవాబు ఉన్నది. బైబిల్ గ్రంథంలో కన్నీరుగా వచ్చిన వారి ప్రార్థన ఎప్పుడు దేవుడు అలక్ష్యం చేయలా. విరిగి నలిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలి. చూడండి, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియా రాజుగారే గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుచుచు, దేవా నీ దృష్టికి నేను ఎలా జీవించానో ఒక్కసారి నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ఏడ్చాడు. దేవుడు విన్నాడా? వెళ్ళలేదా? హిజ్కియా ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్కాలము దేవుడు అనుగ్రహించాడు. మరి కన్నీటికి జవాబు ఉందా లేదా? నినేవే పట్టణస్తులే గోని పట్ట కట్టుకొని ఇదిగో తమ్ముడు తాము తగ్గించుకున్నారు. రాజు మొదలుకొని, మంత్రి మొదలుకొని ఆ ఊరి వారందరూ కూడా పశ్చాత్తాపడుచు వారి పాపాలు ఒప్పుకున్నారు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయవలసిన పట్టణాన్ని దేవుడు కాపాడాడు. కన్నీరు విడిచడం దేవుడు చూశాడా? చూడలేదా? ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాడా లేదా? చూడండి, మన ప్రభు కనికరమ గల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. కన్నీరు ఆయన చూస్తే ఊరుకోలేదు. అవునా కాదా? కాబట్టి మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏం చేయాలా? ఏడవండి. కాబట్టి సిలువని వెంబడించడము ఇది ఒక క్రమము. అనేక మంది స్త్రీలు వెంబడించారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకటి సిలువను వెంబడించిన స్త్రీలు. రెండవదిగా మనం చూసినట్లయితే సిలువను మోసిన సీమోను, కురేనీయుడైన సీమోను. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 27:32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనునొకడు కనపడగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. ఇక్కడ సీమోను అనే వ్యక్తి, ఈయన కురేనీయుడు. ఈ వ్యక్తి ప్రభు సిలువ మోల్చు ఉంటే ఈయన కూడా వెంబడిస్తా ఉన్నాడు. ఈయన మరి ప్రభు మోయలేని స్థితి. అప్పటికే మరి పేతోరియం అనే అధికార మందిరంలో ప్రభుని కొరడా దెబ్బలు కొట్టారు. 39 కొరడా దెబ్బలు. ఆయన వీపు నాగల వలె దున్నబడింది. అక్కడే ప్రభు రక్తము చాలా మరి రక్తము మరి అప్పటికే రక్తము చీల్చబడింది ఆయన శరీరం అంతా. ఆయన శరీరం నుంచి రక్తము, గాయములు. ఆయన మోయలేక మోస్తూ ఉన్నాడు ఈ సిలువని. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఈయన్ని ఇదిగో సిలువ వేసి చంపాలి,
మ్రాణు మీద వేలాడదీయబడిన వాడు ఎవరంటే శాపగ్రస్తుడని వాక్యం ఉంది. కాబట్టి యూదుల పన్నాగం ఏంటంటే ఈయన మ్రాణు మీద ఏం చేయాలా? చంపేయాలి. అప్పుడే ఈయన శాపగ్రస్తుడు, మేము అనుకున్నది నెరవేరుతుంది. ఇప్పుడే ఆయన సిలువ మోయలేకపోతున్నాడు. కపాల స్థలం వరకు, కళ్ళ వరకు, ఇది వరకు ఈయన మోయలేకపోయి ఇక్కడే చనిపోతే మన ఆలోచన, మన పంతం ఏమవుదో నెరవేరదని చెప్పి వారు ఆలోచన చేసి, మరి ఈ కురేనీయుడు ఈయన పల్లెటూరు వ్యక్తి అంట. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే ఆయన గురించి మార్క్స్ వార్త 15వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. మార్క్స్ వార్త 15:21. కురేనీయుడైన సీమోనుడు ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. అమ్మా, ఇక్కడ ఒక మాట గమనించాలి. ఎందుకు ఈ కురేనీయుడైన సీమోన్నే వారు సిలువ మోయమని బలవంతం చేశారు? ఏమ్మా, అనేక మంది ఉన్నారుగా పురుషులు కూడా, వారందరిని ఎందుకు పిలవలా? ఎందుకనగా పల్లెటూరు వారు శరీరము బాగా కష్టపడే శరీరం, వారు మంచి కాయకష్టం చేసిన వారు, వారు శరీరాన్ని సుఖపెట్టేవారు కాదు. నిత్యము ఏదో ఒక పనిలో వారు నిమగ్నమయ్యి నిత్యము పని చేసుకునేవారు. కనుక ఈయన బలవంతుడుగా ఉన్నాడు. ఎవరో? కురేనీయుడైనటువంటి సీమోని, పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి. కనుక యేసు ప్రభు సిలువ మోయలేకపోతున్నాడు. మేము అనుకున్న కార్యం ఈయన ఇక్కడే చనిపోతే అమ్మో మనం అనుకున్నది జరగదని చెప్పి ఇతన్ని బలవంతం చేశారంట. ఓ నువ్వు పోయి సిలువ ఏం చేయమన్నారు? నువ్వెందుకో సిలువ అని చెప్పి కురేనీయుడైనటువంటి సీమోని మీద సిలువ మోపారు. ఆయన కొంత దూరం మోసాడు. తర్వాత ప్రభు మరలా భారాన్ని తన మీదే వేసుకున్నాడు. చూడండి, ఇంకా మనం చూస్తే లూకాసు వార్తలో కూడా ఈయన గురించిన ఒక మాట ఉంది. 23వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వర్తమానము 23:26. వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకరిని పట్టుకుని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. చూడండి, ఎంత గొప్ప భారమైన సిలువ. ఈయనకి ఆ సిలువ గురించి తెలియదు, కానీ ఇతన్ని బలవంత పెట్టారంట. నువ్వు మోస్తావమ్మయ్యి అని చెప్పి ఆయన మీద ఏం చేశారు? సిలువ మోస్తారు. ప్రభువుని వెంబడిస్తున్న మనము, ఇదిగో మన సిలువ మనం మోసుకొని వెంబడిస్తామే, కానీ ప్రభు సిలువను మనము మోయలేము. ఎందుకంటే లోక పాప భారం అంతా కూడా ఆయన మీదే ఆ సిలువలో ఆయన భరించాడు. యోహాను గారు అంటారు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మీరు చూస్తే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరంటే ఈయన దేవుని గొర్రె పిల్ల. లోక పాప భారములన్నీ కూడా మోసుకుని పోయే ఈ గొర్రె పిల్ల. ఆ భారం అందరు భరించేది కాదు. కనుక ఈ కురేనీయుడికి ఆ భాగ్యం దొరికింది. ఏం దొరికిందంట? ప్రభు సిలువను మోసే భాగ్యము. ఆయన యొక్క శ్రమలో పాలు ఈయనకి దొరికింది. అవునా కాదా? ఆయన ఎవరో తెలియదు. ఆ సమయానికి ఆయన బలంగా కనపడ్డారు. తీసుకో నువ్వు మొయ్యాల్సిందని చెప్పి ఆయన మీద ఏం చేశారు? ఈ సిలువను మోపారు. ప్రభు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల, చూడండి మత్తయి వర్తమానము 10వ అధ్యాయము 38వ వచనం ఒకసారి మీరు చదవగలిగినట్లయితే, మత్తయి వర్తమానం 10వ అధ్యాయం 38. ఎవడైనాను 10:38 తల్లి. చూడండి, తండ్రినైనను తల్లినైనను 38 తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఏం చేయాలంట? ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని ఆయన ఏం చేయాలా? వెంబడించాలి. కాబట్టి సిలువ అనగా శ్రమ. ప్రతివాడు తన శ్రమను అనుభవిస్తూ ప్రభువుని ఏం చేయాలా? వెంబడించాలి. ప్రభువా, నీవు మోసిన సిలువ ముందు మేము మోసిన మా శ్రమలనే సిలువ ఎన్నదగినవి కాదు అని చెప్పి మరి ఆయన వెంబడించాలి. ఇక్కడ కురేనుడైన సీమోను ప్రభు సిలువను మోసే గొప్ప భాగ్యం దొరికింది. చూడండి, ప్రభువుని వెంబడించిన స్త్రీలకి ప్రభు ఇచ్చిన ఒక చక్కని ఉపదేశము. అమ్మలారా, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. చూడండి, ఆ మాటలో ఎంత ఆత్మీయ అర్థం ఉండదో. మీరు ఏడవడం వల్ల మీరు రక్షింపబడతారు, మీ పిల్లల్ని కూడా రక్షించుకుంటారు. రేపు మనమందరం కలిసి ఆ పరలోకంలో సంతోషంగా హాయిగా మరి నీవు నేను మరి ముఖాముఖిగా అక్కడ ఆనందించగలం.
ఈ శ్రమలు మనకి తగినవే. ఇప్పుడైతే మీ కొరకు నేను శ్రమ పడుతున్నాను, ఇప్పుడు మీరు శ్రమ పడండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఆడవండి. రేపు మీరు రక్షింపబడి మోక్షంలోకి వస్తే అక్కడ ఏ కష్టాలు ఉండవు. పరలోకంలో ఏముండవమ్మా? కన్నీరు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, పళ్ళు కొరుకుట ఉండదు. చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం మీరు చదవగలిగితే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినను సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట. ఏముండదంటే పరలోకంలో దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏడుపైన ఉండదు, వేదన ఏది కూడా ఉండదు. ప్రభువుని ముఖాముఖిగా చూస్తా ఆయన సంతు ఆనందించండి. ప్రభు యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది. ఆయన లక్షణాలు ధ్యానిస్తూ ఆయన ఎందుకు ఆనందించడమే. కాబట్టి ఏడుపైనను పండ్లు కొరుకుటైనను వేదనైనను ఎక్కడ ఉండదో ప్రభు అన్నాడు. ఇప్పుడు ఏడవండి, రేపు అక్కడ మనం సంతోషించవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుని వెంబడించిన స్త్రీలు మరి ప్రభు గొప్ప ఉపదేశం చేశారు. రెండోది, యేసు సిలువను మోసిన కురేనీయుడైనటువంటి సీమోను, ఇతనికి భాగ్యము దొరికింది. ప్రభు యొక్క శ్రమలో పాలు పంపులు. ఇప్పుడు కూడా ప్రభు సిలువను మనము మోయటము కాదు, కానీ ఆయన మోస్తున్నారు. ప్రభు నీకు కృతజ్ఞతలయ్యా, నేను మోయవలసింది నీవు మోస్తున్నావు, నీకు వందనాలంటే ప్రభు బాగా తగ్గించిన వాళ్ళమే మనం కూడా. ప్రభు అంటే మనల్ని చూసి మురుసుకుంటాడంట. చూడండి, నా పిల్లలు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు, నేను ఎంత బాధపరిస్తున్నాను, ప్రభా నా కొరకు నీవు భరించావు, నీ కృతజ్ఞతలయ్యా, నీకు వందనములంటే ప్రభుకు సంతోషమా కాదా? అమ్మ, మీ పిల్లల కొరకు మీరు ఎంతో కష్టపడ్డారు. మీ పిల్లలు మీ కష్టాన్ని గుర్తించి, అమ్మో మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు, మా కొరకు ఎంత కాయ కష్టం చేస్తున్నారు, అమ్మ మీకు థ్యాంక్స్ అమ్మ, ఎంత కష్టపడుతున్నాం నన్ను చదివించడానికి అన్నారనుకో, మీకు ఎలా ఉంటుంది? వాడిలే మా బిడ్డలకి మా కష్టం వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ జీవితాలు బాగుంటాయి కష్టపడితే అని మీరు కూడా ఏం చేస్తారు? మురుసుకుంటారు. కాబట్టి ఒకటి ప్రభుని వెంబడించిన స్త్రీలు, రెండోది ప్రభు సిలువను మోసిన కురేనేటటువంటి సీమోను, మూడోది మనం చూస్తే ప్రభు సిలువ వేయబడిన ప్రభుతో పాటు ఇరువురు బందిపోటు దొంగలు. ప్రభు సిలువ మధ్యలో ఉంది, ఇరుపక్కలు ఎవరో బందిపోటు దొంగలు. చూడండి, మత్తయి సువార్తమానము 27వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్తమానము 27:38. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. కాబట్టి ఇక్కడ మధ్యలో యేసుక్రీస్తు వారి సిలువ, మరి కుడి వైపున ఒక బందిపోటు దొంగ, ఎడమ వైపున ఒక బందిపోటు దొంగ. సిలువకి సమీపంగా ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? సిలువకి సమీపంగా ఉన్నారు, యేసు ప్రభుకు సమీపంగా ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క మరి స్థితిని వారు గుర్తించగా మరి ప్రభువుని దూషించే స్థితిలో ఉన్నారు ఇరువురు. చూడండి, అదే అధ్యాయం మత్తయి సువార్త 27:44 ఒకసారి మీరు చదవగలిగినట్లయితే, ఆయనతో కూడా సిలువ వేయబడిన ఆ ఇరువురు దొంగలను అలాగే ఆయనను నిందించి, వీరిరువురు కూడా ప్రభుని ఏం చేసిన వారే? నిందించిన వారే. ప్రభుని గుర్తించలా, ఆయన యొక్క సిలువ కార్యాన్ని గుర్తించలా. ఎప్పుడైతే కుడి వైపు దొంగ మార్పు చెందాడంటే యేసు ప్రభుని మొదటి నుంచి చూస్తున్నాడు. అమ్మా, వీళ్ళు ముగ్గురిని సిలువేశారు, వీళ్ళకి సిలువ వేయబడాలని చెప్పి నిర్ధారించింది ఎవరు? పిలాతు. అవునా కదా? అంటే యేసు ప్రభుతో పాటు వీరిరువురు కూడా ఏం చేస్తున్నారు? సిలువ మోసుకుంటూ వస్తున్నారు. ముగ్గురిని కూడా తీసుకొచ్చారు. అంటే యేసు ప్రభు పిలాతు పేతోరియం అనే మందిరంలో అక్కడ నుంచి ఆయన నోరు తెరవాల. పిలాతు ముందు ప్రభువును పిలాతు ఒక ప్రశ్న అడిగాడు, నీవు రాజువా? అమ్మా, ఏమడిగాడు? నీవు రాజువా అంటే నీవు అన్నట్టే అని అన్నాడు. అన్నాడా లేదా? ఇవన్నీ కూడా ఎవరు వింటున్నాడు? ఈ కుడివైపు దొంగ వింటున్నాడు, అన్నీ పరీక్షిస్తున్నాడు. కానీ తనకున్న బాధను బట్టి ఇరువురు తిట్టారు, ప్రభువును అపహసించారు. నిజంగా నువ్వు రక్షకుడు అయితే నిన్ను రక్షించుకోవచ్చు కదా, మమ్మల్ని రక్షించవచ్చు కదా అన్నారు. కానీ మార్గ మధ్యములు ఆయన కొట్టడము అన్నీ చూశారు వీరు. చివరికి ప్రభు చేసిన చిన్న ప్రార్థన బట్టి కుడివైపు దొంగ హృదయం కలిగింది. ఏమైందంట?
దొంగకి ఇక్కడ సువార్త చెప్పలా, ఇదిగో పరలోకం నుంచి నేను వచ్చాను మిమ్మల్ని రక్షించడానికి, సిలువను భరిస్తున్నానని చెప్పేమని చెప్పాడా ప్రభువారు? చెప్పలా. ప్రభువారిలో ఉన్న శాంతి లక్షణాన్ని చూసి ఈ కుడివైపు దొంగ మార్పు చెందాడు. ఏ లక్షణం అంట? శాంతి లక్షణము. ఈయన అన్నిటినీ భరిస్తున్నాడే, అన్ని ఓపికతో ఈయన సహించుకుంటున్నాడే, ఎవరిని కూడా ఏమంటలేదు. శాంతం అంటే ఇదే. ఎవరన్నా ఏదన్నా అన్నామనుకో తిరిగి 4 గంటలు అది శాంతం అన్నదు. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, శాంతమ్మ, శాంతయ్య అని, శాంతిరాజు అని, చాలా పేర్లు ఉంటాయి. కానీ ఏముండదు, వాళ్ళు అంటలేదమ్మా, అందరినీ చదువుతున్నా. పేరుకు తగినట్లు కూడా జీవించడం గొప్ప అంతస్తే. కాబట్టి ఇక్కడ కుడివైపు దొంగ ప్రభువారి యొక్క శాంతి లక్షణమును చూసి మార్పు చెందాడు. అయ్యో అక్కడి నుంచి వస్తున్నాడు, పిలాతు దగ్గర నుంచి ఎంత హింసిస్తున్నారు, ఇన్ని కొరడా దెబ్బలు కొట్టారు, ఎంతగా హేళన చేస్తున్నారు, ఎంతగా గాయపరిచారు, ఎంత పోయలేని బరువీని మీద మోపారు. అయినా కానీ నేనేం చేయలేదు, నోరు తెరవండి. తిట్టినాను మరలా వారిని తీర్చడాయెను, కొట్టినాను మరలా వారిని కొట్టడాయెను, కొట్టడాయెను, కొట్టడాయెను. పాప మీరుగా నాటి ప్రభుని పాదపెట్టిరి, శాపవాక్యములను పలికి శ్రమలు పెట్టిరి. నేను అనుకుంటా బహుశా కుడివైపు దొంగ ఇదే పాట పాడుకున్నాడేమో. అయ్యగారు రాశారు అనుభవంలో నుంచి. కుడివైపు దొంగ కూడా అయ్యో పాప మెరుగునట్టి ప్రభుని ఏం చేశారు, వీరు బాధ పెట్టారే, లేనిపోని మాటలు శాపవాక్యాలు పలికి ఆయన ఏం చేస్తున్నారు, శ్రమలు పెట్టారే, తిట్టినా కూడా ఈయన తిరిగి తిట్టలేదే, కొట్టిన వారిని తిరిగి కొట్టలేదే. అయ్యో ఈయనలో ఎంత గొప్ప శాంత లక్షణం ఉంది. ఈయన మనుషుడైతే ఖచ్చితంగా తిరగబడేవాడు, ఒక మాట కాపాడి, ఒక దెబ్బ కాపాడి, ఇంకో దెబ్బకి. ఈయన మనుషుడైతే కాదు, ఈయన రాజు అని అక్కడ అన్నాడు. ఈ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నాకు ఈ రాజ్యం అని అన్నాడు. అవునా కాదా? పిలాతు నువ్వు రాజు అంటే రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అనగానే ఈ మాటకి జ్ఞప్తికి వచ్చింది ఎవరికి? కుడివైపు దాన్ని. ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను దొంగ చేసిన ప్రార్థన ఇదేనా? అడిగింది ఇదేనా? యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎమ్మటే ప్రభు రిప్లై ఇచ్చాడు, నిత్యముగా నేడు నీవు నాతో కూడా. చూడండి, దొంగ మార్పు చెందాడంటే ఆయన లక్షణము. నేటి దినాల్లో సువార్త ఎంత చెప్పినా వినట్లా. మార్పు చెందాలంటే ఆయన అర్థం చేసుకో. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో నీకు తెలియాలంటే మోకాలుని నువ్వు ప్రార్థన చేయి. నీ కష్టం నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నీకున్నటువంటి అక్కర్ని దేవుడు తీర్చడమే కాదు, నీ మనసుకి నెమ్మదిస్తాడు, శాంతినిస్తాడు, హాయినిస్తాడు. అందుకని సిలువని ధ్యానించడాన్ని బట్టి సిలువలో మానవాళికి విలువ తెచ్చింది. సిలువని ధ్యానిస్తే మన జీవితాలకు చలువా అన్నారు దైవజనులు. ఏంటంటమ్మా మన జీవితాలకే చలువ. కనుక యేసు ప్రభు సిలువను ధ్యానించడానికి వచ్చిన వాళ్ళారా చలువ, ఆహ్లాదం. చూడండి, మంచి ఎండాకాలము ఏసీలో ఉంటే ఎలాగుంటుంది, చల్లని గాలి, పైరు గాలి మీకు తగులుతూ ఉంటే ఎలాగుంటుంది ప్రాణానికి. యేసు ప్రభు వారు సిలువను ధ్యానిస్తే కూడా హాయిగా ఉంటుంది. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. కనుక ఈ సిలువ శ్రమకాల ధ్యానంలోకి వచ్చిన వాళ్ళారా, సిలువను వెంబడించిన స్త్రీలు ఉన్నారు. ప్రభు వారికి హితోపదేశం చేశారు. అమ్మా నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఆడవండి. మీరు కూడా ఏం చేయాలా? సిలువను బట్టి ప్రభువుని చూసి ఆడవటం కాదు, నీ కొరకు అడుగు, నీ పిల్లల కొరకు అడుగు. వారి భవిష్యత్తు బాగుంటుంది, వారి రక్షణలోకి వచ్చినట్టు ప్రయాసపడు. అందుకొరకు కన్నీరు కావచ్చు.
రెండవదిగా కురేనుడైన సీమోను ప్రభు శిలువను మోస్తాడు. ఎంత గొప్ప భాగ్యం! నీవు కూడా ప్రభు శిలువ శ్రమను ధ్యానించుకుంటూ ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తే, ప్రభా నాకు రావాల్సిన శిక్ష నీవు భరించావయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలంటే ప్రభు భారం తగ్గించిన వారమేమన్నా. అమ్మ, శ్రమ పడేవారిని చూసి పాలన చేస్తే వారి బాధ తగ్గించినట్ట, వారికి ఆదరణకరమైన మాటలు చెప్తే వారు శ్రమ తగ్గించినట్ట. వారికి ప్రభువుకి ఆదరణ ఏంటంటే ప్రభు నీవు స్తుతించటం. ప్రభా నాకు రావాల్సిన శిక్ష నీవు భరించావయ్యా, నా తలకు ముళ్ళ కిరీటం రావాల్సింది నీవు భరించావయ్యా, నా చేతులు కొట్టాలయ్యా, నేనే ఈ చేతులతో ఎన్నో పాపాలు చేశా, నాకు కొట్టాల్సిన మీకు నీకులు కొట్టారయ్యా, పాపం చేయడానికి పరుగులెత్తిన పాదాలయ్యా నా పాదాలు, నాకు కొట్టాల్సిన మేకులు నీ పాదాలకు కొట్టారయ్యా, ఎక్కడ పడితే అక్కడ పొల్లాడానయ్యా, నేను అడ్డమైన తిరుగులు తిరిగిన వాడిని నేను. కాబట్టి నాకు ప్రక్కలో మళ్ళీ కూడా పడవలసింది నీ ప్రక్కలో నీవు ఒడిపించుకున్నావు. ప్రభుని ఇలా స్తుతిస్తే ప్రభుకి చిరునవ్వు తెప్పించేవారం కాదా? ఆయన భారం తగ్గించేవారం కాదా? ఆయన సిలువను మోసేవారం కాదా? కాబట్టి కురేనుడైన సీమోను ఆయన సిలువను మోసాడు, ఆ భాగ్యం దొరికింది. మనకు కూడా ఆ భాగ్యం ఎలా దొరుకుతుందంటే ప్రభు శ్రమలో ఆయన్ని మనం స్తుతించడము, ఆయన కృతజ్ఞత చెల్లిస్తే ప్రభు భారం మనం కూడా మోసేవారు. మూడవదిగా సిలువను దూషించిన దొంగే దూషించే వ్యక్తిగా మార్చాడు ప్రభు. కాబట్టి నీవు దూషించేవాడివే. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు అంటే తెలియనప్పుడు ఆయన తిట్టిన వాడివే, దూషించిన వాడివే. ఆయనే నా దేవుడు, ఇక లేరా, అనేక మంది దేవుళ్ళు ఉన్నారని వెరవీగిన వారిని. కానీ సత్యము తెలుసుకున్నాక నిజమైన దేవుడు ఈయనే. అందరూ కూడా వారి వారి ఆధిపత్యానికి పోరాడారు, కానీ ఈయన అందరి కొరకు ఈయన శ్రమ పడ్డాడు. కాబట్టి ఈయంతకు మించిన గొప్ప దేవుడు ఎవరు? ఆయన ఎవరిని తిట్టలేదు. ఈయన తిట్టిన అన్నీ కూడా భరించాడు, ఓర్చుకున్నాడు. సిలువను భరించి మనలందరినీ విమోచించడానికి వచ్చాడు. ఈయనే సృష్టికర్త. మనమందరం ఆయన పిల్లలము. ఆయన పిల్లల్ని రక్షించుకోవడానికి ఆయన ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. మనం పోయవలసిన శిక్ష సిలువలో ఆయన మోసాడు. మనల్ని విమోచించి మరణించి తిరిగి పరలోకానికి, మరణాన్ని జయించి పరలోకానికి తిరిగి వెళ్ళాడు. మరలా తన పిల్లల్ని తీసుకెళ్ళడానికి మధ్యాకాశానికి త్వరగా వస్తున్నాడని నువ్వు గుర్తిస్తే ఎంతకు మించిన గొప్ప సువార్త ఏమన్నది? కాబట్టి దైవజనులు అన్నారు, యేసుక్రీస్తు వారి సిలువను వెంబడించితే, ధ్యానిస్తే సాతాను మీద జయం వస్తారు. ఎవరి మీద జయము? సాతాను మీద జయము మనం పొందుకోవాలంటే సిలువను మనం ఏం చేయాలా? వెంబడించాలి. సిలువను మనం ఏం చేయాలా? ధ్యానించాలి. సిలువను మనం ఏం చేయాలంటే తలపోసుకోవాలి. సిలువ అంటే సాతానికి హడలు. దేవదాస్ గారు చెప్తూ మరొక మాట అన్నారు, ఏ కోటానికైనా సాతానుడు రాగలడు, కానీ సిలువ ధ్యాన కోటానికి వాడు రాలేడు అని అన్నాడు. కారణం ఏమిటంటే సిలువలోనే వాడి శిరస్సు ఏమైంది? చెట్టు కొట్టబడింది కనుక వాడికి సిలువ అంటే హడలో, ఈ కోటానికి వాడు ఏం చేయలేడంట? రాలేడు అని అన్నారు. కాబట్టి మనము యేసు ప్రభు సిలువను వెంబడించే వారంగా ఉన్నామా? ఆయన సిలువను మోసే వారంగా, భరించే వారంగా ఉన్నామా? యేసు ప్రభుని దూషించే వారంగా ఉన్నామా? ఎలాగున్నాం? దూషించిన వ్యక్తి సిలువ కార్యాన్ని బట్టి ఏమయ్యాడు? దూషించగలిగే స్థితికి మార్చబడ్డాడు. కాబట్టి నీవు ప్రభు అంటే ఎవరో తెలియపోవచ్చు. మోకాళ్ళు ఆయన సిలువని ధ్యానించు. ప్రభు ఏంటో తన ప్రత్యక్షతను నీకు కనపరుస్తాడు. కుడివైపు దొంగకే కనపరుచుకున్న దేవుడు నీకు కనపడ్డా? ఆయన రక్షించిన దేవుడు నేను రక్షించడా? రక్షిస్తాడు. కాబట్టి సిలువను వెంబడిద్దాం, సిలువను భరిద్దాం, మోద్దాం, ఆయన బాధను తగ్గిద్దాం. ఇప్పుడు వరకు దూషించావేమో ఎన్నో విషయాల్లో, దాన్ని బట్టి ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన్ని దూషించే స్థితిలో ఉంటే ప్రభు చిరునవ్వు తెప్పించేవారనమాట. రక్షణ అనుభవంలోకి, ఆ మోక్ష భాగ్యంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తారు. అటు గొప్ప దీవెన పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మీ హృదయాల్లో పదిలిపరిచి దీవించును.